నమస్తే, నేను మీ రాపల్లి భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. మీ అందరికీ తెలుసు, జ్యుడిషియల్ భాషలో, పోలీసుల భాషలో కిడ్నాప్ అనేటటువంటి ఒక పదం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ యొక్క కిడ్నాప్ అంటే ఏంది? ఎవరైనా ఒక వ్యక్తి యొక్క సమ్మతి లేకుండా, కాన్సెంట్, నాలెడ్జ్ లేకుండా, లేదు 18 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి మైనర్లని వాళ్ళ యొక్క పేరెంట్స్ లేదు గార్డియన్ వాళ్ళ యొక్క కాన్సెప్ట్ లేకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బలవంతంగా తీసుకుపోవడాన్ని కిడ్నాప్ అనే పేరుతోటి మనం పిలవటం అనేది జరుగుతాం. ఈ కిడ్నాప్ మైనర్లను ఎత్తుకపోవడం, సంరక్షకులు పేరెంట్స్ యొక్క సంబంధం లేకుండా, కాన్సెప్ట్ లేకుండా ఎత్తుకపోవడం, మరి మేజర్లని కూడా వాళ్ళ యొక్క కాన్సెప్ట్ లేకుండా, లేదు మానసిక వికలాంగులని వాళ్ళ యొక్క సంరక్షణ చేస్తున్న వ్యక్తుల యొక్క సంబంధం, కాన్సెప్ట్ లేకుండా ఎవరైనా ఎత్తుకపోతే, బలవంతంగా తీసుకుపోతే దాన్ని కిడ్నాప్ అనే పేరుతో పిలుస్తారు. ది ఇండియన్ పీనల్ కోడ్ 366 అనేటటువంటిది దాంట్లో ఉండే చట్ట వ్యతిరేకం అని చెప్తా ఉంది. ఇప్పుడు మారినటువంటి ప్రకారంగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 137 అనేటటువంటిది కిడ్నాప్ చేయడం అనేది దాని ప్రకారంగా నేరం. ఎవరైనా ఒక వ్యక్తిని అక్రమంగా, ఇబ్బందికరంగా, బలవంతంగా ఎత్తుకపోతే, కిడ్నాప్ చేస్తే, ఆ కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తుల మీద సెక్షన్ 137 అనేటటువంటి ఒక బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా శిక్షకు అర్హులవుతారు. 7 సంవత్సరాల వరకు కూడా శిక్ష విధించేటువంటి ఒక అధికారం ఉంది. ఆ రకంగా శిక్ష పడేటువంటి ఒక అధికారం ఉంది. అందుకనే మీ అవగాహన కోసం మీ నోటీసులు పెడుతున్నా. థ్యాంక్ యూ.